ప్రజ్వల్ సీడ్స్. నమస్కారం అండి, నా పేరు చక్రధర్. నేను ప్రజ్వల్ సీడ్స్ తరఫున వచ్చానండి. అర్నాల్ డిలక్స్ వెరైటీ వేశారండి రైతు. ఎలా ఉందో వాళ్ళ మాటలో తెలుసుకున్నాము. ఈ ఏరియా పేరు కూడా వాళ్ళకి తెలుసుకున్నాం అండి. మీ పేరేంటండి? వీరన్న సార్. వీరన్న. ఊరు? మండలం? జిల్లా? కర్నూలు జిల్లా డిస్టిక్. మీ పేరేంటయ్యా? లక్ష్మీ నరసింహ. మీది సేమ్ మీ నాన్నగారు? ఆయన నాన్నగారు. ఓకే. నువ్వు రైతు, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు. ఓకే. ఇప్పుడు ఈ డిలక్స్ వెరైటీ అర్నాల్డ్ వేసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా? అంటే బాగుందంటే ఎట్లా అంటే సైజు గానీ లేదు, మొక్క పెరుగుదల బాగుంది. సీడ్ బాగుంది, లోపల సీడ్ బాగుంది, ప్లస్ కాయ పుల్లు గానీ మచ్చ గానీ అలాంటిది లేదు. వైరస్ తట్టుకుందా? వైరస్ ని మెయింటైన్ చేసి తట్టుకుంటది. అంటే ఎప్పుడు అంటే 10 రోజులకు ఒకసారి వాటర్ పెట్టారా, లేకపోతే వారానికి ఒకసారి అట్లా పెట్టారు వాటర్? 3 రోజులు పెట్టారు. అవును, ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నాయి కదా, ఎలా పండింది పంట? మరి ఎట్లా చేశారు? వర్షాలు తగ్గినాయి కదా, కానీ పంట బాగానే వచ్చింది. పంట అంటే కాలువ బారింది, నీళ్లు అనుకూలంగా ఉంటే పండుతుంది పంట. ఎన్ని క్వింటాలు అవుతుంది అనుకుంటున్నారు? 30 రావచ్చు. 30 దాకా రావచ్చా? ఈ కలర్ కూడా బాగుంది కదా? కలర్ బాగుంది. బరువు అంతా బాగానే బరువు బాగానే ఉంది. అంటే ఇది వేసినందుకు మీకు హ్యాపీగానే ఉందా? మంచిగానే ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు ఎన్ని కోతలు కోసారు? 2వ కోత. ఇది 2వ కోత కోసారు. ఓకే. ఈ సీడ్ ఎవరు చెప్పారు మీకు ఇది తీసుకోమని? మా అల్లుడు. మీ అల్లుడు చెప్పారు. ఆయన షాపా? షాప్ పేరేంటి? జై కిషన్ సీడ్స్ లో తీస్తున్నారు. ఓకే. మరి నెక్స్ట్ ఇయర్ వేస్తారా బాబా ఇదే, మళ్ళీ ఎవరన్నా వేస్తారా? ఓకే. చెట్టుకి ఎంత దూరం వేసారు వెడల్పు? అంటే దూరం ఎంత వేసారు అట్లా డిస్టెన్స్? అంటే కొంచెం వెడల్గా వేస్తే మొక్క బాగా ఎదిగింది కదా, చూస్తే మొక్క బాగానే ఎదిగింది. అటు వర్షాలు లేకపోవటం వల్ల అలా ఉంది, కానీ కాయ అయితే మంచి జంపుగానే ఉంది, పొడుగు సైజు బాగుంది. చూస్తే తెలుస్తుంది కదా మొత్తం ఇంత. వేరే కంపెనీలో కూడా ఉంటాయి కదా ఇట్లాంటివి, వాటితో వీటితో పోల్చుకుంటే ఎలా ఉంది అంటున్నా? మాకైతే రియల్ డిలక్స్ గట్టిగా ఫస్ట్. ఇప్పటికైతే ఇదే బాగుంది నాకు. పక్కన వాటితో పోల్చుకుంటే మందే బాగుంది. మందులు ఎలా పట్టినాయి? తక్కువే పట్టలేదా? మా అప్పకే తెలుసు. మందులు ఎలా కొట్టామా? 5-6 రోజులు. 4 రోజులకు రౌండ్ వేసినాడు. 5 రోజులకు రౌండ్. ఇది మనకి వైరస్ అవన్నీ ప్రాబ్లం ఏమి రాలేదా? రాలేదు. మెయింటెనెన్స్ బట్టి ఉంటది. తాలకాయ తక్కువ చాలా తక్కువ వచ్చిందా? అదండి, రైతుకి బానే వచ్చిందని ఆయన మాటల్లోనే తెలుస్తుంది కదా మనకి. కాయ అంతా పడితే కొంచెం వర్షాల వలన కొంచెం దిగుబడి లైట్ తగ్గింది అన్నారు, కానీ ఆల్మోస్ట్ ఆల్ బాగానే వచ్చింది. ఎకరానికి ఒక 30 క్వింటాల్ అయితే రావచ్చు. ఎకరానికి 30 క్వింటాల్ దాకా రావచ్చు అని అంచనా ఉంది. కాయ అయితే చూసారు కదా, చాలా బాగుంది. కాయ కొట్టడానికి కూడా అందంగా చక్కగా పొడుగ్గా ఉంది. కాయ కూడా కొమ్మలు కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎంత కలమంతా అదే వేశారు. మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి, మిగతా రైతులకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా చూసి ఇది వాడుకుంటారు. నమస్తే.